హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు మీకు ఒక స్పెషల్ వ్యక్తిని తీసుకొని వచ్చాను. స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో మనం ఏది తిన్నా కానీ మనం మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఒక మంచి హెల్త్ ప్రొడక్ట్ వచ్చింది. లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు. ఈ బయోటోరియం అని చెప్పి ఒక మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పి వచ్చింది. దాని గురించి మనం తీసుకున్నాడు. మీ పేరేం పేరు సార్? రవి. రవి గారు తీసుకొని ఆయన వాడడం జరిగిందనమాట. కేవలం ఒక వారం అవుతుంది. వారంలోనే అద్భుతమైన రిజల్ట్ కనిపించిందని చెప్పారనమాట. మరి ఆయన మాటల్లోనే అది ఎలా కనిపించిందో మరి అడుగుదాం. మరి రవి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడ మీది? ఏ ఊరు మీది? మాది వచ్చేసి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బండ తిమ్మాపురం. తిమ్మాపురం నుంచి వచ్చారు. అయితే మరి మీకు ఇప్పుడు ఇది షుగర్ కంప్లీట్ మరి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది? 15 years అవుతుంది. 15 years కింద వచ్చింది. వచ్చిన తర్వాత దాంతో ఫస్ట్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? దానివల్ల చాలా ఇబ్బందులు గురైనా అది మనకి ఇక్కడ బ్లాక్ అయింది 2 కాళ్ళకు నరాలు. హాస్పిటల్ పోయినాం. ఇక్కడ ఏలు బ్లాక్ అయింది. ఫస్ట్ ఈ ఏలు పోయింది, ఇట్లా బ్లాక్ అయి ఉండే, ఇది కూడా బ్లాక్ అయి ఉంది. ఇప్పుడు రెడ్ అయిపోయింది మొత్తం, రక్తం అడగ. ఇది ఇట్లా బ్లాక్ అయినందుకు దీన్ని కట్ చేసిరు. ఇది ఇన్స్పెక్షన్ వచ్చిందని కట్ చేసి పడేసారు. 450 దాకా వచ్చింది. 450 దాకా అంటే మీరు అంటే ఏం తినేవాళ్ళు? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రొట్టె తిన్నా, అన్ని తిన్నా, అది అంతే. అన్ని తిన్నా కానీ అది తగ్గలే. అయితే ఇక్కడ బ్లాక్ అయిపోయింది. హార్ట్ అటాక్ వచ్చేట్టుగా నరాలు బ్లాక్ అయిపోయింది. అందరికి ఇక్కడ అటాక్ వస్తే మనకి ఇక్కడ వచ్చింది. ఓకే. దీనివల్ల నరం మొత్తం బ్లాక్ అయిపోయి రక్తం ఆడక ఎండిపోయింది ఏలు. మన చెట్టు ఎలా చెట్టు ఎట్లా ఎండిపోద్ది అట్లా ఎండిపోయింది. ఓకే. ఆ ఎండిపోయింది గోరు ఇట్లా నల్లగా నేను పోయే వరకు హాస్పిటల్కి ఆ గోరు తీసేస్తాను. అది ఆ గోరు తీసేసినాక ఇన్స్పెక్షన్ వచ్చింది, నీకు ఫంగస్ వస్తుంది అన్నది. ఇక్కడ దాకా పోవాలన్నారు, ఇక్కడ దాకా అన్నారు. ఎక్కడికైనా పోయి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయినా అది చక్కగా అది ఒకటి కట్ చేసి డాక్టర్ మాకు తెలిసినతనే ఉండే. షుగర్ 400 ఉంది. మీకు ఎన్ని సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉన్నది ఇది ప్రాబ్లం అనేది? ఈ ప్రాబ్లం మనకు వచ్చేసి 6 years అవుతుంది బాగా. ఓకే. బాగా అప్పుడు మరి మీరు కేర్ తీసుకోలేదు దాని గురించి? టాబ్లెట్ ఓన్లీ వేసేది. ఫుడ్ ఏ వర్క్ చేస్తారు మీరు? లారీ డ్రైవింగ్ లో మీకు సరైన వేళకి తిండి లేక మీకు ఆ విధంగా జరిగిందనమాట. సరే, ఇప్పుడైతే మరి ప్రొడక్ట్ వాడుతున్నారు కదా, దీంట్లో ఈ బయోటోరియంలో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ మరి వాటర్ బాటిల్కి ఇది ఎందుకు పెట్టారు మీరు? ఇది వాటర్ని మనం ఉప్పు వాటర్ వేసినా కానీ ఫ్రెష్ వాటర్ చేసి మన బాడీలో బాగా ఎంకరేజ్మెంట్ పెంచుతుంది రక్తాన్ని. ఓకే. ఇది వాడడం వల్ల ఈ గోర్లలో నీకు అసలు రక్తం అవపడకపోయేది కదా నాకు ఫస్ట్. ఓకే. ఇప్పుడు స్పర్శ ఉంది అక్కడ? ఫుల్ స్పర్శ ఉంది. ఏ గోరు కూడా అసలు నీకు అవపడపోయేది. ఓకే. ఎన్ని రోజులు అయింది ఇది వాడబట్టి? ఇది 1 month అవుతుంది వాడి. ఇది ఒకటే వాడుతున్నారా? ఇంకా ప్రొడక్ట్ లో బెడ్ ఉంది ఇంట్లో, మా మిస్సెస్కి ఇచ్చిపోయినా. ఈ రెండే నేను వాడేది. ఇప్పుడైతే ఈ రెండే వాడుతున్నాను. డ్యూటీకి పెట్టుకున్నారు, ఇది పెట్టుకున్నారు. వాటర్ కంటిన్యూ. అచ్చా, ఓకే. వెరీ గుడ్. అది మా మిస్సెస్కి ఇంకో బెల్ట్ ఉంది, ఆ పిల్లో మ్యాట్ ఉంది, పడుకోనికి పరుపు ఉంది. అవి వాళ్ళకి ఇచ్చేసి పిల్లలు కానీ వాటర్ వాడేస్తారు. షుగర్ మీకు ఎన్ని రోజుల్లో? 400 ఉన్న షుగర్ నాకైతే 3 daysలో 176 చూపిస్తా. 176కి వచ్చింది. 176. 400 ఉన్న షుగరు అది 176కి వచ్చింది. ఇది ఒక మిరాకిల్ అనమాట. ఏంటంటే ఇప్పుడు షుగర్ వల్ల ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుంటుంది అంటే 180. ఫస్ట్ డే 186 ఉన్నది, మళ్ళీ తర్వాత 172. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు 186 ఒకటి ఉంది ఇక్కడ మీరు. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ డేనే 172 అనేది వచ్చిందనమాట. మనం ఇక్కడ గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే ఒక షుగర్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఒక అన్నం తిన్నప్పుడు అన్నం కార్బోహైడ్రేట్ కాబట్టి అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్సులిన్ తయారైపోయి అది రక్తంలో కలిసి రక్తం అనేది మందం అయిపోయిన తర్వాత ఆ సర్క్యులేషన్ అనేది జరగక మనకి ఇట్లాంటి బ్లాక్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి మనం ఏం తింటాం? మనం పుట్టికాంచి అన్నమే తింటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అప్పటికప్పుడు ఏం చేస్తామంటే మనం మార్పు కోరుకుంటాం. ఏమంటే డాక్టర్ ఏమంటారు, చపాతి తినండి, మీరు రొట్టె తినండి అంటే అది మనకి శరీరం డైజెషన్ చేసుకోలేదు అన్నట్టు. అది తినాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత తింటే అది మన శరీరంలోకి రాకుండా ఉంటుంది. అది క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది దాంట్లో.
సరే సార్, మరి ఇంతకు ముందు అంటే ఇది రాకముందు మీరు ఏ విధంగా ఉండేవాళ్ళు? ఇప్పుడు రాకముందు వచ్చినాక షుగర్ వచ్చిన తర్వాత ఇది వాడకముందు ఎప్పుడు డిమ్ము, కండిషన్ ఎలా ఉంది? ఎప్పుడు డిమ్ము, ఒళ్ళు నొప్పులు. ఓకే. మాకు బాగా అక్కడికి తిరగని కూడా వెహికల్ నడపని కూడా వీలు లేకుండే. ఓకే. ఇప్పుడు నాకు షుగర్ ఉందంటే మా బండ్లో ఎవరు నమ్ముతలేరు. అంతేనా? బోర్ బండ్లు మిరాకిల్. బోర్ బండ్లు 60 బండ్లు ఉన్నాయట. 60 బండ్లలో యాక్టివేషన్ చూసి నీకు షుగర్ లేదు ఉంటే నువ్వు పెట్టేటో ఇప్పుడు నాకు చూపించిన. నేను ఇది వాడుతున్నా కాబట్టి ఈ విధంగా ఉన్నా. ఓకే. ఈ బాటిల్లో నీళ్లు ఒకటే తాగుతున్నాడు, చేతికి ఒక బెల్ట్ చూపించండి ఒకసారి. బెల్ట్ ఇది ఈ బయోటేరియం మ్యాగ్నెటిక్ బెల్ట్. దీంట్లో నార్త్ పోల్, సౌత్ పోల్ అని చెప్పి మ్యాగ్నెటిక్ అని చాలా మ్యాగ్నెటిక్స్ ఉంటాయి అనమాట. ఇది ఒక మ్యాట్రీ కూడా ఉంటుంది అనమాట. మ్యాట్రిక్స్లో కూడా అలాంటివి ఉంటాయి మొత్తం. దానివల్ల ఏంటంటే ఈ వాటర్ అనేది మాలిక్యూల్స్ అనేది మారిపోయి ఫ్రెష్ వాటర్గా తయారైపోతుంది లోపల. అవి తాగినప్పుడు మన శరీరంలోకి ఈజీగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది అనమాట. నేను ఇంకోటి కూడా గమనించిన, మనం ప్యూరిఫై వాటర్ కొంటున్నాం కదా, దాంట్లో మెడిసిన్ వేస్తారు కదా, అవును, దాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఓకే. డెడ్ వాటర్ ని కూడా జీవం పోస్తుంది మళ్ళీ. మరి ఇది ఒక సంజీవని సంజీవన్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు చాలా పెయిన్స్ వస్తుంటాయి. ఈ పెయిన్స్ అనేది నాకైతే ఇక్కడ పెట్టిన కాంచి ఇది ఇక్కడ నరం ఇంతలా ఉబ్బి ఉండేది ఎప్పుడు. ఈ నరం కూడా ఈ నరం ఎప్పుడు ఉబ్బి ఉండేది. ఇప్పుడు ఏమంటే చీమ భార్య కూడా పోతుంటుంది కిందికి. ఓకే. ఓకే. సేమ్ చీమ టైప్ మనకు చీమ వారాలు తిట్ట ఉంటుంది అట్లా ఉంటుంది ఇక్కడ దాకా. అది ఇక్కడ ఫ్రీగా ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నది. ఫ్రీగా. అదే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తారంటే అయితే నాకు భయం ఏమైంది సార్, ఇది కూడా బ్లాక్ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, ఇది కూడా పోతుంది అన్న డౌట్ తోటి నేను ఎమర్జెన్సీగా ఫోన్ చేసిన. తీసుకొని సంవత్సరం నుంచి ఇంటాడుతుండు. నేను నమ్మలే ఫస్ట్, నువ్వు వాస్తవం చెప్తున్నా. ఏంటంటే ఒక పెద్ద పులి అంటే చూస్తే చిన్న పులిలాగా కనపడుతుంది కానీ పెద్ద పులి. ఒక ప్రొడక్ట్ ఆయనకు నచ్చింది, ఒక ఇద్దాం ఒక పేషెంట్కి ఇచ్చి చూద్దాం దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది అని అనుకుంటే పట్టుకుంటే కూడా డాక్టరే కదా. అదే ఆయన కూడా ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ఆయన కూడా ల్యాబ్లో చేశాడు మెడిప్లస్లో. అయితే ఆ యొక్క విజ్ఞానాన్ని అందరికీ పంచాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనేదే అతని సంకల్పం అనమాట. ఇందులో కూడా ఒక బిజినెస్ మైండ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తుంది అనమాట. ఇదంటే ఇంత రేటు ఉంది కదా, ఎలా కొనాలంటే దానికి కూడా ఒక బిజినెస్ ఉంది. దాని గురించి కూడా చెప్తారనమాట. మనం దాని గురించి ఒక స్పెషల్గా మనం ఒక వీడియో తయారు చేద్దాం ఎప్పుడైనా. మరి ఇప్పుడైతే మనం మన రవి గారిని చూసాం. రవి గారికి అయితే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇప్పుడు ఏమన్నా బాడీ పెయిన్స్ ఏమన్నా అట్లాంటి లేదు సార్? ఏం లేదు. మన 2 days మర్చిపోయింటికి వెళ్ళిపోయినా, బాగా విపరీతంగా పెయిన్ వచ్చేసింది మళ్ళీ బాడీ వచ్చింది. ఉన్నది చెప్పాలి కదా కూడా. తీసేసిన 2 days 4 days ఊరికి వెళ్ళిపోయినా. జేబులో ఉందనుకో మర్చి వెళ్ళిపోయినా. తర్వాతకి మరి ఇంటికి వచ్చే వరకు బండి వెహికల్ నడపడానికి ఒప్పుకోలేదు. మీరు ఇప్పుడు లారీ అంటే చాలా హార్డ్గా ఉంటుంది, క్లచ్ కానీ బ్రేక్ కానీ. బోర్వెల్స్ అంటే ఇంకా హెవీ పని, హెవీ డ్యూటీ. ముందు వర్క్ చేయడానికి ఇప్పుడు వర్క్ చేయడానికి ఏమైనా తేడా ఉందా సార్? చాలా. అంటే ఎట్లా ఎనర్జీ పరంగా చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తారు? వాళ్ళకంటే తక్కువ నేను చేసేవాడిని ఇంతకు ముందు. ఇది పెట్టి వాడిన తర్వాత వాళ్ళకంటే యాక్టివ్గా ఉండి ఒక 2 బండ్లు తోలమంటే 10 బండ్లు తోలేస్తారు, అంత అవకాశం. ఓకే. మరి ఈ అల్ట్రా బెర్రీ అనేది కూడా దీంట్లో ఈ బయోటేరియం దాంట్లో కొత్తగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి మీరు? ఇది అన్ని రకాల ఒక 21 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఇది జ్యూస్ సార్ ఇది. సో దీంట్లో ఇది మనకు 21 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు సార్ ఇది. సో మెరాకిల్ అంటే మెరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి. బ్లూబెర్రీ, క్యాన్బెర్రీ, మ్యాంగోస్ట్రీన్, తర్వాత గూస్బెర్రీ, ఎల్డర్బెర్రీ, తర్వాత మల్బెర్రీ అండ్ సీబక్తన్. మన నరేంద్ర మోడీ ఒక స్పీచ్లో చెప్పారనమాట ఈ సీబక్తన్ ఫ్రూట్ గురించి. ఈ సీబక్తన్లో హై రిచ్ సి విటమిన్ ఉంటుంది. ఇది ఎక్కడంటే హిమాలయాల్లో -40 degrees కూడా ఈ పెరిగి మొక్క ఒక ఫ్రూట్ని ఇస్తుంది. అందులో హై రిచ్ సి విటమిన్ ఉంటుంది. మనకు అందరికి తెలుసు సి విటమిన్ చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి. ఏదైనా నీరసంగా డిమ్ముగా ఉంటే నిమ్మక పండుని పిండి ఇస్తూ ఉంటారు. సో అందులో ఏంటంటే ఇన్స్టాంట్గా ఎనర్జీని ఇస్తుంది. సో అదేంటంటే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎటువంటి డీటాక్సిఫికేషన్ చేస్తుంది, బాడీని డీటాక్సిఫికేషన్ చేసేసి మన బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. సో ఎటువంటి రోగ నిరోధక శక్తినైనా కూడా మనకు తట్టుకునేలా చేస్తుంది. అంటే దీన్ని ఏది కంప్లైంట్ వచ్చినా కానీ అది ఓన్లీ ఒక బ్లడ్ ద్వారా వస్తుంది అనమాట. అవును, సర్క్యులేషన్. మన తిన్న ఆహారం ఆ బ్లడ్లో కలిసిన తర్వాత అది మాలిక్యూల్స్ మారక అవి దాంట్లో అక్కడక్కడ జామ్ అయిపోయి మనకి ఇట్లాంటి పరిస్థితులు వస్తుంటాయి. ఇప్పుడు పెయిన్ వచ్చింది అనుకోండి,
వైబ్రేషన్ థెరపీ అంటారు కదా, వైబ్రేషన్ తోటి అంటే బాగా అమృతాంజన్ రాసేసినప్పుడు అక్కడ మనం Circulation rub చేసినప్పుడు ఆ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అక్కడ కొంచెం నుంచి మంటలాగా ఆ వస్తుంది. రక్తం, చెడు రక్తం వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది. రిలీఫ్ అవుతుంది. ఎస్ 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 ఇది ఎగ్జాక్ట్లీ. దాని ఒక విధానం. ఇప్పుడు అందుకనే చెప్పి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది కూడా కొత్తగా వచ్చింది. మరి దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. Yes. మరి ఎన్నో ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన రవి గారు వాడారు, ఆయన లారీ డ్రైవర్ అంటే హెవీ, ఇంకా మీకు తెలియదు కాదు, మనం అంటే కారు తోలుతాం మనం. అందులోనూ షుగర్ చాలా 400 షుగర్, 400 షుగర్ అంటే వేలకి అతనికి భోజనం సరిగా ఉండదు, అక్కడ దొరకదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సైడ్కి వెళ్ళినప్పుడు కూడా. ఎస్. కానీ అక్కడ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది కూడా మరి తెలియదు. మరి రవి గారు చాలా సంతోషం అండి. మరి హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా మరి మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటాం. మరి బాగుండాలి. మీరు ఈ ప్రోడక్ట్ గురించి మరి జనాలను తీసుకుంటారా ఏమంటారు ఒకసారి చెప్పండి. తీసుకోవాలి సార్, అందరు ఎవరైనా వాడచ్చు. ఓకే, ఒక స్ట్రెంత్ వేసుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు వాడచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ Stent ఉన్న వాళ్ళు వేసుకోవద్దు, అండ్ ఇన్సులిన్ పైప్ ఉన్న వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళు మనకంటే చిన్న వాళ్ళు అయితే వాళ్ళని కొట్టి మరీ ఇప్పించాలి సార్. మీరు పెట్టగానే మీకు కూలర్ ఎట్లనో సార్ ఇది ఇట్లా మనం పెట్టిన 10 నిమిషాలకు తెలిసిపోతుంది. అంతే. ఓకే. ఎంత కొత్త మనుషులు కూడా పెట్టి చూసిన, నేను పెట్టి చూసిన ఇది ఏంద్రాబాయ్ ఇట్లా వాడుతున్నాడు పలాంది ఇట్లా సంబంధించింది. అంతగానో పెడితే ఏమన్నారు వాళ్ళు? ఏమంటే వైబ్రేషన్ వచ్చేసింది. వాళ్ళకి సర్క్యులేషన్ తెలిసిపోతుంది. కొందరికి ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుంది, ఓకే. కొందరికి నార్మల్ పర్సన్స్ కంటే ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. అప్పుడే మొబైల్ ఫోన్ రేడియేషన్ నుంచి మనకు కాపాడుతుంది. కళ్ళు తిరిగినట్టు అయిపోయింది, లైట్ గా అయితే ఉంటుంది పెట్టగానే. సర్క్యులేషన్ పెరిగింది అనుకోండి, ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే. అప్పుడు దాకా డిమ్గా ఉన్న వ్యక్తి ఇది పెట్టగానే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది అనుకోండి, అన్ని ఆర్గాన్స్ కి నేను సఫిషియెంట్. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మందికి పెట్టి చూసినాం, అచ్చా అచ్చా. నమ్మలే వాళ్ళు. పెట్టుకుని చూడండి, నాకేం ఇది కాదు, కడుక్కునేది ఏం కాదు, కరిగిపోయేది కాదు, పెట్టుకొని చూడండి, మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే. నాకది ఇలా ఉంది. ఓకే. నేను అనుకున్నా సార్ ఒకటి ఇది కూడా పోయింది ఎలిగా, మళ్ళీ 4 లక్షలు పోయినట్టు కాలు ఇడిపోయేది ఇడిపోయింది. ఇంకా అది పోతే ఇంకా మీరు లారీ వాళ్ళరు ఇక. అయిపోయా నా పని. అయితే అప్పుడు నాకు సారే అదుకొచ్చాడు ఇది చూడగానే, వెంబడే ఫోన్ కొట్టినా. 2 రోజుల నుంచి తీసుకోలేదు కదా రవి గారు, ఎట్లా మరి అంటే నాకు అర్జెంట్ కావాలి సార్, ఇప్పుడు డబ్బులు ముఖ్యం కదా, నాకు ఆరోగ్యం ముఖ్యం అన్న. అంతే, వెరీ గుడ్. తెచ్చి ఇచ్చిండు. 3 డేస్లో నేను చాలా మిరాకిల్ రిజల్ట్స్ అది. ఓకే. మరి రవి గారి ఆరోగ్య పరిస్థితి మరి మీరు విన్నారు కదా, మరి అతనికి చాలా సందర్భాల్లో చెప్పినా కానీ అతను వినలేదు. ఆ తర్వాత అతను మనసులోకి వచ్చిన తర్వాత ఎమ్మటే ఫోన్ చేసి ఒక క్షణం కూడా అలా ఆలస్యం చేయకుండా కూడా ఎమ్మటే తీసుకున్నాడు అనమాట. ఆన్ ది స్పాట్లో తీసుకున్నాడు. కాబట్టి మరి ఆయన ఈరోజు ఈ విధంగా మనతో ఇంత హుషారుగా మాట్లాడుతున్నారంటే మరి దీనివల్ల మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. కాబట్టి మనం కూడా మ్యాగ్నెటిక్ థెరపీ కూడా, ఎందుకంటే ప్రకృతి మనకు ప్రసాదించిందే మ్యాగ్నెట్, మరి అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి మన భూమి గ్రహాల్లో తేలుతుందని అంటే అది ఒక అయస్కాంత తత్వం వల్లనే తేలాడుతుంది. కాబట్టి అయస్కాంతం ద్వారా కూడా ఆరోగ్యం ఉంది. మరి రవి గారు మరి చాలా సంతోషం అండి, మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. నమస్తే. పృథ్వీ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డాక్టర్ సాగర్ జోషి సార్, థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ యూనివర్సిటీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డాక్టర్ సాగర్ జోషి సార్, థ్యాంక్ యూ డాక్టర్ సాగర్ జ్యోతి సార్. అండ్ మన ఏపీ తెలంగాణకి ఇంట్రడ్యూస్ చేసింది మన వెంకటరాజు సార్కి థ్యాంక్ యూ. వెంకటరావు సార్ థ్యాంక్ యూ. నాకు ఇంట్రడ్యూస్ చేసింది మన లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ. అండ్ పృథ్వీ సార్ కూడా థ్యాంక్ యూ. పృథ్వీ సార్ కూడా థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులకు కూడా ఇది థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఇదే నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా ఎక్కువైనా సార్?